అమ్మా ఆరు తీసుకోమ్మా. అమ్మా పూజ అయిపోయింది, ఇక మిగిలిన కార్యక్రమం మొదలు పెట్టవచ్చు. వేద, ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళమని అక్షయ్కి చెప్పు. ఆ అమ్మ చెప్పేదేముంది, దానికి తెలిసిన విషయమే కదా. తెలిసిన విషయమే అయ్యుండొచ్చు, కానీ అత్తయ్య అనుమతి ఇవ్వడం, అక్షయ్ను ఆశీర్వదించి పంపించడం వంటివి చేస్తేనే కదా బాగుంటుంది. అక్షయ, నానమ్మ ఆశీర్వాదం తీసుకుని బయటున్న టెంట్ దగ్గరికి బయలుదేరాం. వెళ్ళాం. నన్ను ఆశీర్వదించు నానమ్మా. మనవరాల్ని దీవించండి అమ్మా. మనవరాలి మీద ఏదైనా కోపం ఉందా అమ్మా? చిన్నపిల్ల మీద ఎందుకుంటాయిలే. వేద, దీవించి పంపించు. అంతా మంచే జరగాలి. థ్యాంక్స్ నానమ్మా. తాతయ్య ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు తల్లి. లేమ్మా. అక్షయ, సగం ఘట్టం అయిపోయింది, ఇది ఆఖరి ఘట్టం. దీన్ని నువ్వు దాటేశావంటే ముందు ముందు నీకు అన్నీ మంచి రోజులే. వెళ్ళమ్మా. అక్షయ్ ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత వేద అమ్మవారి దగ్గర నైవేద్యం పెడుతుంది. తర్వాత మీరంతా ప్రసాదం తీసుకుని బయలుదేరుదురు గాని పరందామయ్య గారు. అలాగేనయ్యా. అది తయారు చేసిన ప్రసాదంని నైవేద్యంగా పెట్టడం కాదు, దానికే పిండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నాకు, నా కూతురికి పరీక్షా సమయం. ఎటువంటి ఆటంకం రాకుండా అక్షయ ప్రసాదం తయారు చేసేలా దీవించు తల్లి. నేహా, కృష్ణులు ఏం పట్టించుకోవడం లేదు. అక్షయ ప్రసాదం తయారు చేయకుండా ఎలాగైనా అడ్డుపడాను. అక్షయ్ బయటికొచ్చింది, పాము బయటికొచ్చింది. ఈ పాటికి అక్షయ్ చావు కేక వినిపించాలి కదా. అదే అర్థం కావడం లేదు.
ఇదేంటిది చక్కగా కూర్చొని ప్రసాదం తయారు చేసుకుంటుంది. ఈ రోజు నీకు మంచి పేరు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నా. ఉన్న పేరు ఇంకా డ్యామేజ్ అయ్యాలా? నేను చేస్తానుండవే.